ఆంధ్రప్రభకు స్వాగతం. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సీజేపీ యొక్క ఉద్యమం. గత నెల రోజుల క్రితం స్టార్ట్ అయింది నీట్ పరీక్ష పేపర్ లీక్ తోటి. కానీ స్లోగా అది మారుతూ ఇప్పుడు పార్లమెంట్‌ని ముట్టడించారు. అలాగే ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ ఇవాళ మొత్తం భారతదేశం అంతా బంద్ పాటిస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సీజేపీ పార్టీని? దీంట్లో పూర్తిగా విద్రోహ శక్తులొచ్చినాయని ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా దాని మీద చెప్తుంది. బీబీసీ లాంటి కొన్ని సంస్థలు కూడా దీంట్లో ఖచ్చితంగా విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యాయని చెప్తున్నాయి. ముఖ్యంగా దీప్కే ఆయన ఎవరైతే ఇది నిర్వహించాడో ఆయనే చెప్పాడు. మాకు గూండాలు దీంట్లో ప్రవేశించారు. మేము శాంతియుతంగా చేస్తామని. సో, ఓవరాల్‌గా అసలు దీన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? విద్యార్థులకు నిజంగా ఉపయోగపడుతుందా ఈ ఉద్యమం? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. అంటే 20వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేదానికి ఒకరోజు ముందర హ్మ్. 19 జూలై సాయంత్రం 7 గంటల వరకు కూడా వీళ్ళకు ధర్నా చేసుకోవడానికి, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. హ్మ్. 20వ తారీఖున వీళ్ళు ర్యాలీగా వెడతామంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. సార్. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ కూడా హ్మ్. ర్యాలీ నిర్వహించే ప్రయత్నం ఎందుకు చేశారు? హ్మ్. ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వాలున్నా అసెంబ్లీ సెషన్ కానీ, పార్లమెంట్ సెషన్ కానీ ఉంటే దానికి పరిధిలో ఏ ర్యాలీ కూడాను పర్మిషన్ అన్నది ఇవ్వరు. హ్మ్. సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. మన రాజ్యాంగమే దానికి చాలా స్పష్టంగా చెప్తోంది. మనకు చట్టాలున్నాయి, మనకు రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ కూడా దీని పర్మిషన్ ఇవ్వరు. హ్మ్. కానీ దాన్ని బేఖాతరు చేసి ఎవరు వెళ్ళి హ్మ్. 19 జూలై రాత్రికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కానీ, కేడర్ గాని అక్కడ ఎవరు లేరు. లిటరల్ గా మనం చూస్తే జంతర్ మంతర్‌లో ఖాళీ అది. హ్మ్. 20 పొద్దున ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు. సార్. మనకు ఈ దేశంలో ఇంతమందిని మోరింపజేసే శక్తి ఎవరికి ఉందంటే పొలిటికల్ పార్టీస్‌కే ఉంది. ఇంకెవరికీ లేదు. సార్. హ్మ్. పొలిటికల్ పార్టీస్ లేదా మనకు సైద్ధాంతిక పరంగా ఉన్నటువంటి సంస్థలు. మనకు ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా కమ్యూనిస్టులు కావచ్చు. కమ్యూనిస్ట్. వీళ్ళకి మాత్రమే ఆ కెపాసిటీ. కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీయే కాదు, ఒక సంస్థ కాదు, వ్యవస్థ కాదు, వాళ్ళకి అవును. కేడర్ లేదు, ఎవరు లేరు. గత నెల రోజులుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసాం ఎటువంటి వాళ్ళు ఉన్నారో. దాని వెనకాల కొద్దో గొప్పో జనాలు ఎవరున్నారు అంటే గనక మనకు ఎస్ఎఫ్ఐ, ఈ వామపక్షాలకు సంబంధించిన స్టూడెంట్సే అక్కడ కొంతమంది ఉన్నారు. సార్. కాకపోతే ఈ సీజేపీకి సంబంధించి ఎవరు లేరు. హ్మ్. ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, మనకు ఎల్‌జీబీటీక్యూకి సంబంధించినటు వాళ్ళొచ్చి అక్కడ చేరారు. వాళ్ళకి ఈ నీట్ కానీ, పిల్లలు గాని, దీనికి సంబంధమే లేనటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఎటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేశారో మనం చూసాం. హ్మ్. కాబట్టి 20 తారీఖున పొద్దున వచ్చింది సీజేపీకి సంబంధించిన వ్యక్తులు కాదు. సార్. సీజేపీ ముసుగున, సీజేపీ పరదా వెనకాల పొలిటికల్ పార్టీస్ చేసినాయి. హ్మ్. డింపుల్ యాదవ్ రంగంలో దిగింది ఆవిడ పొద్దున్నే. హ్మ్. అలాగే మనకు మనీష్ సిసోడియా రంగంలో దిగాడు. అలాగే మనం చూస్తే గనక కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ కూడా. హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మనకు ఆ భావజాలం ఉన్నటువంటి మనకు అరుంధతి సుజాన్ రాయ్ ఆవిడ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ స్టేజ్ మీదకి వచ్చిన విషయం మనం చూసాం మనం. ప్రకాష్ రాజ్ కావచ్చు, కునాల్ కామ్రా కావచ్చు, ఇలా చాలా మంది, బృందాకార చాలా మంది వచ్చారు. కాబట్టి 20వ తారీఖున ఈ పార్లమెంట్‌ను ముట్టడి చేయాలి అని బయలుదేరింది ఈ 4 పొలిటికల్ పార్టీస్ యొక్క కేడర్ మాత్రమే. సార్. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు ఇందులో ఎంత విడ్డూరమో చూడండి. ర్యాలీ మొదలైనప్పుడు ఈ నేతలందరూ ముందరున్నారు. హ్మ్. కానీ రాళ్ళు రువ్వేసరికి, లాఠీ చార్జ్ చేసేసరికి వీళ్ళెవరు లేరు. వీళ్ళు ఎవరికీ గాయాలు తగలలేదు. వీళ్ళు చాకచక్యంగా తప్పించుకున్నారు. హ్మ్. అంటే వాళ్ళు వెళ్ళవలసినంత వరకు వెళ్లారు. కెమెరా ఫుటేజ్‌లు, మీడియా కవరేజ్ వరకు చూసారు. వాళ్ళ ఏసీ కార్‌లు ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోంగానే వాళ్ళ కేడర్‌ని ఉసిగొల్పి ఈ విధ్వంసం సృష్టించారు. మొత్తం నేరేటివ్ అంతా కూడా పిల్లల మీద కాల్పులు చేశారు. పిల్లల్ని మీద లాఠీ చార్జ్ చేశారు. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఈయన ఒక నేరేటివ్‌ని కృత్రిమంగా సృష్టించారు. సార్. వీళ్ళ పొలిటికల్ నేరేటివ్. ఎందుకు? పార్లమెంట్‌లో 2 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. మూడవది ఇండి కూటమి కుప్పకూలుతోంది. హ్మ్. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరూ ఎన్‌డీఏలోకి చేరారు. ఆహ్, సమాజ్‌వాదీ మన శివసేన పార్టీ ఎంపీలందరూ షిండే కూటమికి చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరూ బీజేపీలో చేరారు.
కాబట్టి వీళ్ళు కుప్పకూలుతుండడం అనేది దానికి ఏదో విధంగా ప్రతిక్రియ, ఏదో విధంగా దానికి ఒక స్పందన చూపించడానికి కోసం దీన్ని వాడుతారు. రెండవది 2 చట్టాలు వస్తున్నాయి. చాలా చట్టాలు ఉన్నాయి. దాంట్లో 2 ఎఫ్సిఆర్ఏ ఒకటి. రెండవది వందే మాతరాన్ని కంపల్సరీ చేయడం. వందే మాతరానికి వ్యతిరేకంగా మీరు దాన్ని అవమానపరిస్తే మీకు చట్టరీత్యా చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రవేశపెట్టేది. వాళ్ళ ఓటు బ్యాంక్‌కి అది ఘాతకంగా వాళ్ళు దాన్ని పరిగణించి ముస్లిం తుష్టీకరణ రాజకీయాల కోసం వాళ్ళు ఆ బిల్లును ప్రవేశపెట్టకుండా ముందస్తుగానే ఇవన్నీ చేశారు. ప్రపంచమంతా న్యూస్ రిపోర్ట్స్ అన్ని కూడా సిజేపీ ఉద్యమం అంటున్నారు. సిజేపీ దాంతో సంబంధమే లేదు. సిజేపీలో ఉన్న 2-3లో మనం చూసాం. అతను దిప్కే సురక్షితంగానే ఉన్నాడు. సోనం దాస్ సురక్షితంగానే ఉన్నాడు. తర్వాత మూడో వ్యక్తి వచ్చేసి మనకు బర్గర్ తింటూ దొరికాడు. అతను స్పోక్స్ పర్సన్. బర్గర్ ఎందుకు తింటున్నావు అంటే నువ్వే నన్ను ఎన్నుకోలేదు, నేను నీకు జవాబుదారీ కాదు పో అన్నాడు. నాకు ఆకలేసి తిన్నాను అంటున్నాడు. అంటే సోనం వాంగ్చుక్ కి సిజేపీ కూడా ఏం సంబంధం లేదు. సోనం వాంగ్చుక్ తన రిలవెన్స్ కోసం తన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవరేజ్ అంతా గానీ ఒక అద్భుతమైన సైంటిస్టు, దేశభక్తుడు, అతన్ని మీరు ఇలా హింసిస్తున్నారా? అతని పేరు మీద ఒక్క పేటెంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. అతను అబ్సల్యూట్ ఫ్రాడ్ అని అందరికి తెలిసిన విషయం. కానీ అతన్ని ముందు పంపించారు. ఆ పక్కనే కూర్చొని వీళ్ళు సమోసాలు, పకోడీలు తింటున్నారు. కాబట్టి ఎంత కృత్రిమమో మనకు తెలుసు. 20-21 2 రోజుల విధ్వంసంకి సిజేపీకి ఎటువంటి సంబంధము లేదు. అక్కడ వచ్చిన నినాదాలు కూడా చూసామంటే మేరా లింగ్ మేరా మర్జీ, నాకున్నటువంటి లింగ అవయవాలు ఏమున్నాయో నా ఇష్టం. దీనికి నీట్‌కి పిల్లలకి ఏమైనా సంబంధం ఉందా? సీతా కా పతి కా బాత్ కర్తా హై ఔర్ నీతా కా పతి కా కామ్ కర్తా హై. రాముడిని, సీతమ్మ వారిని దీంట్లో ఎందుకు లాగాలి? అంబానీని ఎందుకు లాగాలి? దీంట్లో లాగాల్సిన అవసరం ఏమున్నది? నీట్ గురించి మాట్లాడితే పిల్లల గురించి మాట్లాడండి. మీ దగ్గర ఏమైనా సమస్యకి పరిష్కారం ఉందా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అన్న విషయం తప్ప మీ దగ్గర నుంచి ఏమైనా పారదర్శకంగా ఏమైనా సొల్యూషన్ ఉందా? ఏమీ లేదు కదా. అసలు నీట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి ఒక కృత్రిమంగా తయారు చేయబడినటువంటిది కాబట్టి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎఫ్సిఆర్ అయినా ఆపాలి. అమెరికాకు దానివల్ల ఇంట్రెస్ట్ ఉన్నది. అలాగే మనకు ఇంతవరకు కూడాను 18 నెలలైనా కానీ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఒత్తిడికి మనం లొంగట్లేదు. అతను పెట్టిన షరతులు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ కృత్రిమంగా తయారైనటువంటి ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దేశంలో డంప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మనం ససేమిరా అంటున్నాము. వాళ్ళ పాలు అంటే ఆవు మాంసం పెట్టి పాలు తయారు చేసినటువంటి ఆ పాలను మనం ఎందుకు కొంటాం మనము? అది మన రైతులకు, మన పాల ఉత్పత్తి సోదరులకి, వాళ్ళందరికీ కూడా ఎందుకు నష్టం వచ్చేలా మనం చేస్తాము? అది ఒప్పుకోవట్లేదు కాబట్టి మన మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికాకి దీనిలో ఇంట్రెస్ట్ ఉంది. 17 జూలై అంటే ఇంకా ఉద్యమం ఆఖరి రోజుల్లో, ఇంకా అతను సోనం వాంగ్చుక్ ని ఇంకా హాస్పిటల్ షిఫ్ట్ చేసే రోజు 20-21 తారీఖున అమెరికా పౌరులు ఎవరు జంతర్ మంతర్కి వెళ్ళకండి అని చెప్పి అడ్వైజరీ ఇష్యూ చేసింది. భారత ప్రభుత్వానికి తెలియదు, వాళ్ళకి ఎలా తెలిసింది? అంటే వాళ్ళ హస్తం ఉందనే కదా అర్థం చేసుకోవాలి. అలాగే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని సమర్థిస్తూ వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. భారతదేశంలో జరుగుతున్న దానికి బంగ్లాదేశీ సంస్థకి ఏంటి సంబంధం? వాడెందుకు ఇష్యూ చేశారు? వాళ్ళకి ఏంటి దీంట్లో ఇంట్రెస్ట్? జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అన్నది పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ. 71 యుద్ధంలో కూడా అన్ని వేల మందిని వాళ్ళ బంగ్లాదేశీ స్త్రీలను వాళ్ళు మానభంగాలు చేసి చెరిచి వాళ్ళని చంపితే అయినా కానీ పాకిస్తాన్ సమర్థించినటువంటి చరిత్ర ఉన్నది జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. లక్షలాది మంది బంగ్లాదేశీ పౌరుల్ని వాడు బుచ్చకోతకు వస్తే పాకిస్తానీ సైన్యం దాన్ని జెనోసైడ్ కాదు, ఇది ఇస్లాంని కాపాడడానికి భారతీయ ఏజెన్సీస్ వ్యతిరేకంగా పోరాటం కింద చిత్రీకరించినటువంటి రాక్షసీ శక్తి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు? అలాగే మనకు అరుంధతి సుసేన్ రాయ్, ఆవిడేమో అసలు కశ్మీర్ భారతదేశానికి చెందింది కానే కాదు, దౌర్జన్యంగా ఆక్రమించుకుందన్నటువంటి వ్యక్తి ఆవిడ అక్కడ కూర్చోంది. దీన్ని సమర్థించేది మనకు అనురాగ్ కశ్యప్, బ్రాహ్మణుల నోట్లో మూత్ర విసర్జన చేస్తాను నేను అన్నటువంటి అనురాగ్ కశ్యప్ దీన్ని సమర్థిస్తున్నాడు. మనకు ప్రకాష్ రాజ్ గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రకాష్ రాజ్ ఎటువంటి క్రిస్టియన్ అజెండా తీసుకొని ముందుకు పెడుతున్నాడో మనకు స్పష్టంగా తెలుసు. కునాల్ కామ్రా ఒక కంప్లీట్ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి, హిందూ హేట్రెడ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు, అలాగే ఒక ఆవిడ ఒక కమ్యూనిస్ట్ వ్యక్తి అక్కడ అల్లాహీ రహేగా అని చెప్పి ఆవిడ నినాదం ఇచ్చింది అక్కడ. బస్ అల్లాహీ రహేగా और कुछ नहीं रहेगा. సో ఈ వీళ్ళ అజెండా ఏంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో, వీళ్ళ ప్రేరణ ఎక్కడి నుంచి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రభుత్వం దీన్ని అనవసరంగా దీన్ని ఒక స్థాయికి తీసుకువెడితే కనుక దీన్ని
దీన్ని వేరే అస్త్రంగా ప్రయోగించి దీన్ని దేశంలో ఇంకా చాలా విద్వేషము విద్రోహము సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చాలా చాకచక్యంతో దాన్ని సద్దుమణిగే దిశగా ప్రయత్నం చేశారు. సక్సీడ్ కూడా అయ్యారు కొంతవరకు. అతన్ని సోనం వాంగ్చుక్ ని నిరాహార దీక్ష విరమణ కూడా మనం చూసాం ఈరోజు ఏమైంది అది. కానీ మనం చూస్తే విడ్డూరం ఏంటంటే ఒక్క జంతర్ మంతర్ మినహాయిస్తే మొత్తం దేశంలో ఎక్కడ కూడా వీళ్ళకి సమర్థన. అది పిల్లల పట్ల వీళ్ళకి సానుభూతి ఉంటే రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నాలు చేయాలనుకుంటే మరి నీట్ ఎగ్జామ్ లీక్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏం చేశారు? ప్రారంభం చేయాలి కదా, అది ఎందుకు చేయలేదు వాడు. అంటే ఆపోజిషన్ పార్టీ చేయవలసింది సిజేపీ చేస్తోందంటే సిజేపీ పాపులారిటీ పెరిగే కొద్దీ దానిని వీళ్ళు ఏదో విధంగా హైజాక్ చేసేటువంటిది, అది పార్లమెంట్ సమావేశం రోజే చేయడం అన్నది వీళ్లకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం చాలా దీన్ని అంటే ఎంత చర్యలు ఎంత కఠినంగా చేయాలో అంత కఠినంగా చర్యలు తీసుకోలేదు అని ప్రభుత్వాన్ని అక్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి నివాసం ముందర 100 మంది ఎంపీలు వచ్చి ధర్నా చేస్తున్నారంటే కనుక మీరు ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. రేపు ఎవరైనా వచ్చి ప్రధానమంత్రి ముందర ధర్నా చేయొచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ, రేపు ఇంకెవరైనా కావచ్చు. అలాగే దేశ విద్రోహ శక్తులు వచ్చి అక్కడ మొదలు పెడితే ఏమవుతుంది? అక్కడి నుంచి వాళ్ళని తీయడానికి ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు చావడానికి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళని మీరు కాల్పుల్లో చంపేస్తే ఏమవుతుంది? మనకు అన్రిటర్న్ లా ఉంది. పార్లమెంట్ కానీ మనకు ప్రధానమంత్రి ఇటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో వీళ్ళు రావడానికి వీలేదు. అందుకనే జంతర్ మంతర్ పెట్టారు. జంతర్ మంతర్లో మీరు చేసుకోండి. జంతర్ మంతర్ మించినటువంటి ఉద్యమం చేయాలంటే కొన్ని రోజులు మీరు రామ్లీలా మైదానంలో చేసుకోవచ్చు. మించి మీరు ఈ ప్రాంతాలకు రావడానికి వీలేదు. సెక్యూరిటీ జోన్. ఈ రోజు మన ప్రధానిని చంపడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఖలిస్తానీ మూకలు కావచ్చు, పాకిస్తానీ మూకలు కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. మన దేశంలోనే ఇటువంటి ఈ ఎఫ్సిఆర్ఏ లాంటి చట్టాల వల్ల నష్టపోతున్నటువంటి శక్తులు కావచ్చు, చాలా శక్తులు ఉన్నాయి ఆయన చంపడానికి. కాబట్టి ఆయన రక్షణ అనేది చాలా కీలకమైంది. దాన్ని మీరు బేఖాతరు చేసి అక్కడ వెళ్ళి నిలబడ్డారంటే ఈ రోజు మోదీ గారు వచ్చి రేపు ఎవరైనా రావచ్చు. ఏ ప్రధాని వచ్చినా రిస్క్ అన్నది ఉంది కదా. అందుకని ఈ చర్య ఏదైతే రాహుల్ గాంధీ చేశాడో చాలా దారుణమైనటువంటి చర్య. కఠినమైన చర్యలు తీసుకోవాలి. కోర్టులో అతన్ని అరెస్ట్ చేసి ఒక పారదర్శకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. జడ్జిమెంట్ ఇవ్వాలి. దాన్ని బట్టి రేపటి రోజు అటువంటి చర్య చేయడానికి ఎవరైనా కూడా భయపడాలి. మనకు రాహుల్ గాంధీయా ఎవరా అన్నది కాదు విషయం. అక్కడ ప్రధానమంత్రి, మన పార్లమెంటు దీనిని ఎవరు ఛాలెంజ్ చేస్తే కనుక భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు. మీరు ధర్నాలు చేసుకోవడానికి వేరే వెళ్ళి చేసుకోండి. పార్లమెంట్ లో మీరు ఏం మాట్లాడాలో మాట్లాడండి. కానీ ఇటువంటి ఒక సెక్యూరిటీ పారామీటర్ ని మీరు బేఖాతరు చేసి పెడితే మాత్రం దాన్ని క్షమించడానికి వీల్లేదనేది నా అభిప్రాయం. సార్, టోటల్ గా ఈ మొత్తం మీరు చెప్పిన ఈ ఎపిసోడ్ లో చూస్తే నిన్న ప్రధానమంత్రి గారు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి దానిపైన విచారణ సాగిస్తామన్నారు. అట్లాగే వారు వివరించారు నీట్ పరీక్ష ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో వెంటనే తీసుకున్నటువంటి చర్యలు ఏవైతేనే వారు స్వయంగా వారే ఒక వీడియోలో వివరించారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ కానీ గవర్నమెంట్ కానీ ముందు నుంచి ఇంతగా దాన్ని వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లీక్ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని సరిగ్గా దాన్ని ఎగ్జిబిట్ చేసుకోలేకపోయిందా? లేకపోతే అసలు ఇంతవరకు ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గతంలో చేయలేదని మనం ఎలా అంటున్నాం? మనం ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయాన వచ్చి ఆయన క్షమాపణ చెప్పారు కదా, ఇది లీక్ అయింది, మేము ఎవరిని క్షమించము, 13 మందిని అరెస్ట్ చేశాము, కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు రీ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు. రీ ఎగ్జామినేషన్ అప్పుడు మళ్ళీ అదే సంస్థ అదే వ్యవస్థలో కనుక వచ్చినట్టే లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి సైన్యాన్ని తర్వాత మన ఎయిర్ ఫోర్స్ ని బరిలోకి ఎందుకు దించారు? ఎంత పారదర్శకంగా దాన్ని చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మన దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నెగటివ్ అంశాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ రోజు మనం న్యూస్ పేపర్ తెరిచి చూసామంటే హెడ్లైన్స్ నుంచి చూసి మొదటి పేజీలు అన్ని నెగిటివే ఉంటాయి. ఇక్కడ పలానా యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి చనిపోయారు, పలానా ఏదో ఘోటాలా జరిగింది, పలానా నష్టం వచ్చింది, వరదలు వచ్చినాయి, ఏమో ఇవి తప్ప ఇంకేం ఉండవు. మనకు పాజిటివ్ అంశాలు ఉండవు. మన దేశంలో ఈ రోజు కుష అన్నటువంటి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టెస్టింగ్ అయింది నిన్న. అది మీరు న్యూస్ ఎక్కడ చూస్తారు? 5వ పేజీలో 6వ పేజీ చిన్న కాలంలో చూస్తారు న్యూస్ ఐటమ్. అది కూడా ఉంటుందో లేదో చెప్పడం చాలా కష్టం. ఇది రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 ధీటుగా తయారవబోతుంది. ప్రపంచంలోనే అమెరికా దగ్గర కూడా లేనటువంటి డిఫెన్సెస్ మనం తయారు చేసుకుంటున్నాం. ఈ రోజు మన దగ్గర ఉన్న డిఫెన్సెస్ ని యుఏ కొంటోంది, ఆకాష్ దగ్గర కొంటోంది. మన దగ్గర ఉన్నటువంటి ఆకాష్ మిసైల్స్ ఇవన్నీ మనకు అస్త్రా MK1 మనకు ఇండోనేషియా కొంటోంది.
బ్రహ్మోస్ ఎన్ని దేశాలకు ఉంటున్నాయి. ఇవి మన ఇంత పాజిటివ్ దేశంలో జరుగుతుంటే దీని గురించి మాట్లాడము. సార్. ఈ రోజు చిన్న పిల్లలు మన దేశంలోనే మొట్టమొదటిసారి రాకెట్ పంపించారు. ప్రైవేట్ రంగ సంస్థ స్కై రూట్. ఆ, ప్రపంచంలోనే మూడో దేశం భారతదేశం. ప్రైవేట్ రంగ సంస్థ ఒక స్పేస్ రంగంలో ఉన్నది. ఉమ్, మనకు డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నాం. దీని గురించి ఎవరు మాట్లాడరు. సార్. మనకు నెగటివ్ న్యూసే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇన్ని పాజిటివ్స్ చేస్తున్నా దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ప్రభుత్వంలో కూడా వీక్నెస్ ఉంది. ప్రభుత్వంలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దీన్ని ఆ, వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాన్ని ప్రచారం చేయరు. ఇటువంటి అంశాలకు ఒక విధమైనటువంటి కవరేజ్ వస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు నిజంగా ఎదుర్కోవాల్సినంత శక్తివంతంగా ఎదుర్కోవట్లేదు. సార్. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ లో లోపాలు తప్పకుండా ఉన్నాయి. దానివల్లే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇటువంటి శక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. సార్, ఓవరాల్గా ఈ విషయంలో విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు ఆ, అసహనానికి గురవుతున్నటువంటి విద్యార్థులు తెలుసో తెలియకో, సో వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? ప్రభుత్వాన్ని ఫస్ట్ గౌరవించాలి, దాన్ని వాళ్ళని నమ్మాలి. ఉమ్, ఎస్, మన దేశంలో ఎడ్యుకేషన్ మాఫియా ఉంది. ఉమ్, మనకు ఈ పిల్లలు అంటే ఈరోజు ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇటువంటి ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఉమ్, దాని ద్వారా అమెరికాకి వెళ్ళిపోదాము, అక్కడ ఏదో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేద్దాం అన్నటువంటి ఆలోచన నుంచి బయటపడాలి. ఈ సార్. రోజు మన దేశంలోనే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్, కాబట్టి ఈ దృష్ట్యా మనం దాన్ని సీరియస్ గా మన పిల్లలకి ఒక విధమైనటువంటి అవగాహన కలిగించాలి. ఉమ్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో వెళ్ళినా కానీ కూడా మీరు పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎన్ని చేశారు, సార్. ఎంత శాతం గత సంవత్సరంలో 80% ప్లేస్మెంట్లు అయినాయి. ఉమ్, ఫలానా కంపెనీ లిస్టులన్నీ రాసుంటారు. ఈ కంపెనీలో మా స్టూడెంట్స్ ప్లేస్ చేశాము, గొప్పగా రాసుకుంటారు. ఉమ్, కానీ అదే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా కంపెనీలు స్టార్ట్ చేసినటువంటి సక్సెస్ స్టోరీస్ ని వాడు ఎందుకు చూపించుకోవడం? పిల్లలకి ఎటువంటి విషయం ఇస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. మీరు ఇంకొకరి ఊడిగం చేసే దిశగా మీరు ఆలోచన చేయకండి. మన దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు మీకున్నటువంటి విజ్ఞత, మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి మీరు ప్రజలకు సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీకు స్కై ఇస్ ద లిమిట్ అని మనం అంటాం కదా, అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి మీరు ఇటువంటి పనికిమాలిన ఉద్యమాల దృష్టి వాటి యొక్క ప్రేరణతోటి మీరు అటు వెళ్ళారంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇన్ఫాక్ట్ నీట్ లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఏం చెప్పారంటే, ఈ ఉద్యమాల్లో మా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, మేము ఇంకా కష్టపడి చదివాము, అందుకనే రెండవసారి రీ ఎగ్జామ్ లో మాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి ఇటువంటి పొలిటికల్ మూవ్మెంట్స్ లో మీరు జోక్యం చేసుకోకండి. మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం దేశాన్ని నమ్మండి, మీ యొక్క శక్తిని మీరు నమ్ముకోండి, అలాగే ప్రభుత్వం మీద గౌరవము, నమ్మకం ఉంచండి. విన్నారు కదా మామిడి గిరిధర్ గారి యొక్క విశ్లేషణ. నేటి నీట్ పరీక్ష, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ కుట్ర, దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.